నంద్యాల జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, యామిని రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. అంతా కూడా బూడిదైపోయింది. అయితే అందులోని ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే బస్సు డ్రైవరు భాస్కర్ మాత్రం సజీవ దహనమయ్యారు. మరోవైపు ఈ బస్సు టైర్ పేలిన తర్వాత ఆపోజిట్ లో వస్తున్నటువంటి కంటైనర్ కూడా ఢీకొనడంతో కంటైనర్ కూడా క్యాబిన్ పూర్తిగా కాలిపోయింది. అందులో ఉన్నటువంటి డ్రైవరు, క్లీనరు ఇద్దరు చనిపోయారు. మొత్తం ముగ్గురు ఈ ప్రమాదంలో సజీవ దహనం అయ్యారు. అయితే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా ఈ సంఘటన జరిగిన వెంటనే ఆ క్లీనరు నాగసురేందర్ రెడ్డి అప్రమత్తమై ఎమర్జెన్సీ డోర్ తెరిచి తర్వాత అద్దాలను పగలగొట్టి అందులోని గాఢలు నిద్రలో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా అప్రమత్తం చేసి కిందకి దించారు. మరికొంతమంది వెంటనే లేచిన వెంటనే కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అటుగా వెళ్తున్నటువంటి వాహనదారులు కూడా వెంటనే వచ్చి ఈ ప్రయాణికులకు సహాయక చర్యలు చేపట్టి వాళ్ళు కూడా కాపాడడం జరిగింది. అయితే ప్రయాణికులు కూడా ఎవరు కూడా ముందుగా నిద్ర లేచిన వాళ్ళు పైనుంచి కిందికి దూకి అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడి రోడ్డు మీదకి వచ్చి అర్ధరాత్రి చూస్తున్నటువంటి క్రమంలో కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే బస్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయింది, కాలి బూడిదైపోయింది. అయితే అందులో ఉన్నటువంటి బస్సు డ్రైవర్ ను కాపాడేటువంటి ప్రయత్నం చేశారు కానీ అప్పటికే అతను చనిపోయారు. అతని డెడ్ బాడీ కూడా మాంసం ముద్దగా మారింది. అదేవిధంగా లారీ కంటైనర్ లో ఉన్నటువంటి ఇద్దరు కూడా సజీవ దహనం అయ్యారు. వాళ్ళ బాడీలు కూడా అంతా చాలా చిందరవందరంగా ఉండడంతో పోలీసులు వచ్చి ఆ 3 బాడీలను తీసి పోస్ట్ మార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 4 గాయపడ్డారు. 4 కూడా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే చిన్నటేకూరు దగ్గర వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఘటన జరిగింది. ఆ ఘటన మరొక ముందే మళ్ళీ ఈ ఘటన జరగడంతో ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణించినటువంటి ప్రయాణికులంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే డ్రైవరు కొంత చాకచక్యంగా వ్యవహరించినప్పటికీ 8:30కు నెల్లూరులో బస్సు బయలుదేరింది. చాలా మరి టోల్ ప్లాజా దాటిన తర్వాత సిరివెల్లమెట్ట దగ్గరికి రాగానే ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంటే డ్రైవర్ మాత్రం జరిగింది. మిగతా ప్రయాణికులకైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడంతో కేవలం 4 మాత్రమే స్వల్ప గాయాలతో పడ్డారు. బస్సులో ప్రయాణించినటువంటి 36 మంది ప్రయాణికులు కూడా వేరే ఆల్టర్నేట్ గా మార్గాలను చూసుకుని వాళ్ళు కూడా ఏదైతే గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. పోలీసులు కూడా ఈ సంఘటన జరిగిన వెంటనే విషయం తెలుసుకొని జిల్లా ఎస్పీ సునీల్ తో పాటు ఆళ్లగడ్డ డిఎస్పీ, సిరివెల్ల ఎస్ఐ, అదేవిధంగా సిఐలు కూడా అక్కడికి వచ్చి వెంటనే ఆ మంటలు నారిపోయేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తిగా అప్పటికే బస్ అంతా కూడా దగ్ధం అయిపోయి మొత్తం కాలి బూడిదైపోయింది. లారీ కంటైనర్ కు సంబంధించిన క్యాబిన్ అంతా కూడా పూర్తిగా కాలిపోయింది. ఇంకా అందులో ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలు కూడా ఇంకా స్వల్పంగా ఏదైతే మంటలు వ్యాపిస్తున్న క్రమంలో ఫైర్ సిబ్బంది కూడా కొద్దిసేపు క్రితమే ఆ మంటలు కూడా ఆర్పివేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఈ ఘటనలో 3 సజీవ దహనమయ్యారు. అయితే ఎఫ్ఎస్ఎల్ వేదిక ద్వారా ఏదైతే ఈ మంటలు వ్యాపించడానికి ప్రధాన కారణం ఏంటనేపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ టీం కూడా మరి కాసేపట్లో సంఘటన స్థలానికి చేరి ఈ బస్సు ప్రమాదం పైన పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్ కు, జిల్లా ఎస్పీకి ఇవ్వనున్నారు. వారు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ఈ ప్రమాదం గల కారణాలను కూడా తెలియజేస్తామని జిల్లా ఎస్పీ సునీల్ కూడా చెప్పినటువంటి పరిస్థితి.